నమస్తే, వెల్కమ్ టు సాజీస్ కిచెన్. మీ అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ స్పెషల్ ఫలూదాని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ సేమియాలు. ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయండి. వీటిని నేను బాయిల్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. సెకండ్ ఇంగ్రీడియంట్స్ సబ్జా గింజలు. వీటిని నేను నీళ్ళల్లో 2 గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను. థర్డ్ ఇంగ్రీడియంట్ బాదం పాలు. ఇవి హోమ్ మేడ్ బాదం పాలండి. ఈ రెసిపీని నేను తరువాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫోర్త్ ఇంగ్రీడియంట్ బంగినపల్లి మామిడికాయ ముక్కలు. ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ వాటర్ మిలాన్ ముక్కలు, గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. సిక్స్త్ ఇంగ్రీడియంట్ రోజ్ పెటల్స్. సెవెంత్ అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఐస్ క్రీమ్. ఇది కూడా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. ఈ వీడియోని కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఫలూదాని అసెంబుల్ చేసుకుంటాను. ఫస్ట్ ఒక స్పూన్ సేమియా తీసుకొని గ్లాస్ అడుగు భాగంలో వేసుకున్నాను. తరువాత 2 గరిటెల బాదం పాలుని యాడ్ చేసుకున్నాను. తరువాత ఒక స్పూన్ సబ్జా గింజల్ని యాడ్ చేసుకున్నాను. తరువాత ఒక స్పూన్ వాటర్ మిలాన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మ్యాంగో పీసెస్ని వేసుకున్నాను. మళ్ళీ అదే విధంగా ఫస్ట్ ఎలా తీసుకున్నామో అలానే ఫస్ట్ సేమియా, దాని తర్వాత సబ్జా గింజలు, దాని తర్వాత బాదం పాలు, ఆ తర్వాత వాటర్ మిలాన్ ముక్కలు అండ్ మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. చివరిగా 2 స్పూన్ల హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నాను. 4 రోజ్ పెటల్స్ తోటి దీన్ని గార్నిష్ చేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా మన కూల్ టేస్టీ ఫలూదా రెడీ. మీరు కూడా దీన్ని తయారు చేసుకోండి. తక్కువ టైంలో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో రకమైన ఫలూదాని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను వాటర్ మిలాన్ ముక్కలకి బదులుగా జ్యూస్ని వాడుతున్నాను. ఒక గ్లాస్ తీసుకొని ముందుగా అందులో ఒక స్పూన్ సేమియాని వేసేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ సబ్జా గింజల్ని కూడా వేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ మిలాన్ జ్యూస్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. ఒకసారి వీటన్నిటిని స్పూన్ తోటి కలుపుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ సేమియాల్ని, ఒక స్పూన్ సబ్జా గింజల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక గరిటెడు బాదం పాలని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ సేమియాలు, ఒక స్పూన్ సబ్జా గింజల్ని కూడా వేసుకొని 2 స్పూన్ల ఐస్ క్రీమ్ని వేసేసుకున్నాను. తర్వాత రోజ్ పెటల్స్ తోటి గార్నిష్ చేసుకున్నాను. అంతే, మన సెకండ్ ఫలూదా రెడీ. చూసారా ఫలూదాని తయారు చేయడం ఎంత ఈజీనో? మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చల్లగా ఫలూదాని తయారు చేసుకొని మీ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.